79,000 మెట్రిక్ టన్స్ వచ్చింది మనకు ప్రొక్యూర్మెంట్. కానీ ఇష్యూ ఏంటంటే లాస్ట్ టైం సిస్టమ్ పనిచేయకపోవచ్చు, ఈసారి సిస్టమ్ ఈజ్ వర్కింగ్. సిస్టమ్ పనిచేసినప్పుడు ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేశాం. కానీ ఇష్యూ నేనేమంటానంటే రైతుకు లాభం వచ్చేదానికి ఎకరాకు ఏం చేయగలుగుతారు, అక్కడి నుంచి ప్రారంభించాలి మీ ఎక్సర్సైజ్ అంతా. డిపార్ట్మెంట్ మొత్తం స్టడీ చేసి అనలిటిక్స్ ఒకసారి ప్రజెంటేషన్ చేయండి చెప్తాను. తర్వాత ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన గోనె సంచులని కరెక్ట్గా ఉన్నాయా? ఇంకా గోనె సంచుల పైన ఎందుకు కంప్లైంట్స్ ఉన్నాయి? స్టిల్ మొత్తం మీకు వచ్చేటన్నీ బాగా వచ్చాయా? మీ ఊర్లో అందరికీ బాగా వచ్చాయా? ఏమండి మీ ఊర్లో అందరికీ గోనె సంచులు బాగా వచ్చాయా? మా వరకు బాగా వచ్చినాయండి, మరి కొంతమందికి అందవచ్చు అందపోవచ్చు. నాకు మట్టి బ్రహ్మాండంగా అంది. నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను. అంటే నీకేమైనా ఆవిడ ఫేవర్ చేసింది? లేదు సార్, అదే లేదు సార్, అర్థం కాదు. కానీ అర్థం కాదు, గోనె సంచి మాకేం ట్రబుల్ లేదు. నేను ఎప్పుడు తీసుకెళ్ళి ఎప్పుడంటే 28వ తారీఖు తీసుకెళ్ళానండి. నేను అడిగిన IVRS ఎప్పుడు నీకు ఫోన్ వచ్చిందా? ఏమండి ఫోన్ వచ్చిందా మీకు? ఫోన్ నాకు తెలియదండి, మామూలుగా ఈ చిన్న ఫోను అంత ఇదేం లేదు, నాకు తెలియదు. నాకు దీంట్లో రాదా? వస్తుంది కానీ చుట్టూ తెలుస్తుంది. నాకు చెక్ చేసి నాకు చెక్ చేసి రాదండి. నాకు రాదు. ఆయన వచ్చింది కానీ రిప్లై రాదు సార్. నాకు రిప్లై ఇచ్చాడా? సీఎం గారు ఏమడుగుతున్నారంటే మీకు వ్యవసాయ శాఖ నుంచి కానీ పౌర సరఫరాల శాఖ నుంచి మీకు ఏమైనా ఫోన్ వచ్చిందా అని అడిగారు. అప్పుడు వచ్చినాయండి, మా సభ్యత్వం గురించి ఫోన్లు వచ్చింది కానీ కర్మ నాకు తెలియదు, మిస్టర్ కర్మ నాకు తెలియదు. ఓకే, సభ్యత్వం నాకు సార్ ఫోన్ వచ్చింది, సభ్యత్వం చెప్పుకున్నాను. అయితే దాంట్లో నాకు అర్థం కాదు సార్. అదే నాకు అర్థమైంది. నాకు అర్థం కాదు, సభ్యత్వం మటుకు వస్తే చెప్పుకున్నాను. ఓకే, చేసామ్మా, చేసావా? కంప్లీట్ చేసావా?